ఒక స్త్రీ సంభోగ సమయంలో తన పూర్తి బట్టలు విప్పదో ఆ స్త్రీకి ఆ పురుషుడంటే మనస్ఫూర్తిగా ఇష్టం లేదని అర్థం. స్త్రీ యొక్క యోని ఎంత వదులుగా ఉంటే సంభోగించే పురుషుడు అంత అసహనానికి గురవుతాడు. అలాగే పురుషుని అతి పొడవైన అంగం వల్ల స్త్రీ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఒక వేశ్యకి ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తావో నీకు అంత సుఖమిస్తుంది. కానీ నీ భార్యకి నువ్వు ఎంత ప్రేమను ఇస్తావో ఆమె నీకు అంతకు మించిన పడక గదిలో సుఖాన్ని ఇస్తుంది. సైకాలజీ ప్రకారం స్త్రీ శృంగార సమయంలో తనని పురుషుడు రకరకాల భంగిమలలో శృంగారం చేయాలని కోరుకుంటుంది. దీర్ఘకాలంగా శృంగారంలో పాల్గొనని స్త్రీ యోని చాలా టైట్గా అయిపోయి ఆ స్త్రీకి త్వరగా ముసలితనం రావచ్చు. సైకాలజీ ప్రకారం ఏ పురుషుడు శృంగార సమయంలో తలగడను ఉపయోగిస్తాడో ఆ పురుషుడు స్త్రీకి సంపూర్ణ సుఖాన్ని ఇవ్వగలుగుతాడు. ఒక వేశ్యతో సంభోగించడం కన్నా హస్తప్రయోగం మిన్నా. ఒక వేశ్య పురుషునికి కావలసిన పూర్తి సుఖాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఒక వేశ్యకి డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సృష్టిలో అద్భుతమైన రూపకల్పన ఆడది. స్త్రీని పురుషుడు సుఖంగా అనుభవించాలి, అలాగే స్త్రీని సుఖపెట్టాలి, కానీ ఎల్లప్పుడూ కష్టాల పాలు చేయకూడదు. ఒక అమ్మాయి శృంగారం చేయాలి అంటే సమయం, సందర్భం కావాలి. కానీ అదే ఒక అబ్బాయి శృంగారం చెయ్యాలి అంటే ఒక స్థలం ఉంటే చాలు. ఏ పురుషుడు అయితే ఆడదానికి కావలసిన అన్ని అవసరాలు తీరుస్తాడో, ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాడో ఆ పురుషుడిని ఆమె ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏ స్త్రీ అయితే పురుషుని అంగంపైన కూర్చొని సంభోగిస్తుందో ఆ స్త్రీ పురుషుని అంగ పరిమాణాన్ని పూర్తిగా అనుభవిస్తుంది. సైకాలజీ ప్రకారం జాలి, దయ ఎక్కువగా ఉన్న పురుషులతో స్త్రీలు త్వరగా ప్రేమలో పడిపోతారు. భావప్రాప్తి సమయంలో సగటు వ్యక్తి గుండె నిమిషానికి 140 సార్లు కొట్టుకుంటుంది. స్త్రీలు మగవారిలో గమనించే మొదటి అంశం పొడవు. మీ పొడవును బట్టి ఒక స్త్రీ మీ శృంగార సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. మీరు పొట్టిగా ఉంటే పొడవైన స్త్రీల చుట్టూ అసౌకర్యంగా వ్యవహరించకండి. ఎంత ఎత్తుగా ఉన్నా దానికి తగిన నడవడిక అలవర్చుకోండి, లేకుంటే ఒకరిని ఆకట్టుకోలేరు. సగటు మనిషికి పగలు 11 మరియు రాత్రికి 9 సార్లు అంగస్తంభనలు ఉంటాయి. పొట్ట ఎక్కువగా ఉన్న పురుషులను స్త్రీలు అంతగా ఇష్టపడరు. ప్రతి స్త్రీ తన కాబోయే భర్త ఫిట్గా ఉండాలని కోరుకుంటుంది. అంతేగాని మరీ పొట్ట ముందుకు రావడాన్ని అస్సలు ఇష్టపడదు. అలాగని దీనికోసం జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఓ సమయం కేటాయించుకొని కొన్ని ఎక్సర్సైజులు చేస్తే చాలు. చాలామంది మహిళలు సెక్స్ చేయడానికి బాగా వెలుతురు ఉన్న ప్రదేశం కంటే చీకటి ప్రదేశాన్నే ఇష్టపడతారు. ఒక స్త్రీ కండరాల చేతులు గల పురుషులను చాలా ఇష్టపడుతుంది. ఏదైనా వస్తువును పట్టుకునేటప్పుడు కానీ లేదా ఏదైనా బరువులతో కూడిన పని చేసేటప్పుడు కానీ దాన్ని సరిగ్గా చేయడం వల్ల స్త్రీ మీ సామర్థ్యం చూసి మురిసిపోతుంది. ఏ స్త్రీ అయితే పురుషుని అంగాన్ని తన చేతులతో పట్టుకొని ముద్దాడుతుందో ఆ స్త్రీ సంభోగ సమయంలో పురుషునికి పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తుంది. హెయిర్ స్టైల్ అనేది ప్రతి అమ్మాయి ఇష్టపడే అంశం. మీరు ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఆ జుట్టు మీకు సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. మంచి డ్రెస్సింగ్ స్టైల్, నీటుగా ఉన్న జుట్టును ప్రతి స్త్రీ ఇష్టపడుతుంది. ఒక పురుషుడు సంభోగ సమయంలో తన వీర్యం త్వరగా పడకుండా నిగ్రహంగా ఉన్నవాడు అతను శృంగారంలో పూర్తిగా ఆరితేరినవాడు అవుతాడు.
మంచి సువాసన గల పెర్ఫ్యూమ్ వాడడం వల్ల స్త్రీలు త్వరగా ఆకర్షణకు లోనై మీ వద్దకు రావాలి అనే బలమైన కోరిక పుడుతుంది. మరి ఆ స్మెల్ అనేది చాలా మృదువుగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. ఒక స్త్రీ యోనిలో ఎంతో వేడిగా ఉంటుంది. ఆ వేడిని చల్లార్చే అస్త్రం కేవలం పురుషుడి వద్దే ఉంది. ఇట్టే ఎవరినైనా ఆకర్షించే చిరునవ్వు మొహం గల అబ్బాయిలకు చాలామంది అమ్మాయిలు ఫ్లాట్ అవుతారు. కానీ అలాంటి అబ్బాయిల వల్లనే చాలామంది అమ్మాయిలు మోసపోతారు. కారణం వాళ్ళకి చాలామంది అమ్మాయిలు ఫ్లాట్ కావడం వల్లే. ఏ స్త్రీ అయితే సాయంకాలం అలంకరణ చేసుకొని జడలో మల్లెపూలు పెట్టుకొని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుందో అలాంటి స్త్రీలను పురుషులు పడకగదిలో మనస్ఫూర్తిగా సుఖపెడతారు. అందమైన ముఖం గల అమ్మాయిలు చాలామంది దొరుకుతారు. కానీ నిన్నుగా ప్రేమించగలిగే మనసు మాత్రం అస్సలు దొరకదు. గుర్తుపెట్టుకో. సైకాలజీ ప్రకారం ఇంతవరకు సంభోగంలో పాల్గొనని యువకుడికి ఒక స్త్రీ తన చీర కొంగు విప్పడంతోనే కారిపోతుంది. పరాయి స్త్రీ మోజులో పడి మీ ఇంటి మహాలక్ష్మిని నిర్లక్ష్యం చేయకు. ఒకసారి మీ ఇంటి బంగారం మనసు విరిగిందా, తన ఎత్తు బంగారం పెట్టినా తన మనసు అతకలేదు. గుర్తుపెట్టుకో. భారతీయ దంపతులు శృంగార సమయంలో బాగా జారుడు స్వభావం గల కొబ్బరి నూనెను లూబ్రికెంట్గా వాడుతారు. మీ జీవిత భాగస్వామిని ప్రేమించలేని క్షణాలలో కూడా ప్రేమించడం అవసరం. వారు తమని తాము విశ్వసించడానికి కష్టపడుతున్నప్పుడు కూడా వారిని విశ్వసించడం చాలా ముఖ్యం. ఇతర స్త్రీలతో పోల్చితే కామాంధురాలైన స్త్రీలే పురుషుల యొక్క అంగాన్ని నోట్లో పెట్టుకోవడం అంటే ఎక్కువగా ఇష్టపడతారని సైకాలజీ చెప్తోంది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. వారితో సున్నితంగా, ప్రేమగా మరియు గౌరవంగా ప్రవర్తించండి. ఏ పురుషుడు స్త్రీ చేతులతో హస్తప్రయోగం చేయించుకుంటాడో ఆ పురుషుని అంగం స్త్రీ యొక్క మృదువైన చేతుల స్పర్శ తాకడం వల్ల అతడికి త్వరగా స్ఖలనమవుతుంది. ఒక స్త్రీ ఎంత అందంగా ఉంటే శృంగారంలో పురుషులకి అంత ఎక్కువ సుఖం లభిస్తుంది. ఎందుకంటే స్త్రీ ఎంత అందంగా ఉంటే పురుషునికి అంత మోజు కలుగుతుంది. దీంతో శృంగారంలో పురుషుడు స్త్రీని పూర్తిగా అనుభవిస్తాడు.